హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ క్రికెట్ ఫ్రీక్. ఫైనలీ బ్యాక్ టు ఇండియా అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ చాలా రెగ్యులర్గా చేయబోతున్నాం అని ఇవాళ మార్నింగ్ వరకు అనుకున్నాను. బట్ ఎనీవే, లెట్స్ వెల్కమ్ ద ప్యానల్ ఫర్ టుడే. శశాంక్, మనీష్ అండ్ న్యూ ఎంట్రెంట్ సాత్విక్ రెడ్డి. ఆన్ టుడేస్ ఎపిసోడ్ వీఆర్ గోన్ బి టాకింగ్ అబౌట్ హాఫ్ వే స్టేజ్ ఆఫ్ ఐపీఎల్ అండ్ ఈరోజు జరిగిన రెండు మ్యాచెస్ గురించి. నా పర్సనల్ అభిప్రాయాలను నేను లాస్ట్ వరకు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ Yeah, చేసినట్టు ఉంటుంది కాబట్టి. సో yeah, ఫస్ట్ thank you. లెట్స్ స్టార్ట్ విత్ శశాంక్. చెప్పరా, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ టుడేస్ గేమ్స్ అండ్ హాఫ్ వే స్టేజ్ ఆఫ్ ఐపీఎల్? Today's games were really interesting for me. ఎవర్ Ketla, ఇంట్రెస్టింగ్ ఫర్ యూ? ఓకే, యా, గో ఫర్ ఇట్ యా. they were interesting for me because two predictions which we thought went wrong. కొట్టరేమో అనుకున్నాను నేను. ఓ నైస్. పంజాబ్ వాళ్ళు చేసి చేయలేరు అనుకున్నాను. అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్సో ఐ థాట్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ దెమ్. బట్ చాలా క్యాల్కులేటెడ్ గా ఐ థింక్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి గెలిచారు ఇద్దరు. నైస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ టు నో. మను, నువ్వు చెప్పరా. డిపెండింగ్ స్టార్ట్ బట్టి ఆఫ్ కోర్స్ స్టార్ట్ పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్, అది వచ్చింది ఇద్దరికి. దాని తర్వాత ప్లానింగ్ అని చెప్పేది ఫస్ట్ నుంచి కాదు. ఓకే నైస్. మను, నువ్వు చెప్పరా, హౌ డిడ్ యూ ఫీల్? బాగా కొట్టాడు కేఎల్ రాహుల్ 152. ఏమో చూసా హ్యూమానిటీ మీద హోప్ పోతుంది ఈ పంజాబ్ వాళ్ళని చూస్తుంటే. అసలు అసలు ఏమాత్రం గ్యాప్ ఇవ్వట్లేదు. కాదు, అసలు పంజాబ్ కొడతారంట ఈ సీజన్ లో. ఇఫ్ నాట్ ఆర్సీబీ ఐ హోప్ సో. ఓకే, దట్స్ ఫైన్. బట్ అసలు వాళ్ళు బౌలింగ్ పిచ్ వేసినా గెలుస్తున్నారు, బ్యాటింగ్ పిచ్ వేసినా గెలుస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ టు బీట్ పంజాబ్ ఇన్ దిస్ సీజన్? నాకు అదే అనిపించింది మధ్యాహ్నం మ్యాచ్ చూస్తే. యాక్చువల్ ఇంట్రెస్టింగ్ అసలు రెండు. బట్ సెకండ్ మ్యాచ్ సూర్యవంశి తప్ప ఏం ఇంట్రెస్టింగ్ లేకుండే నాకు. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎక్సలెంట్ చేసా. సో ఐ థింక్ ట్రూ ట్రూ అవుట్ ది ఫస్ట్ హాఫ్ స్టేజ్ అదరగొట్టాడు. ఐ థింక్ వాడంత కన్సిస్టెంట్ ఎవరు లేడు. ఫర్ మీ హీస్ ది టాప్ పర్ఫార్మర్. ఇప్పుడు నా అభిప్రాయం, నేను చాలా ఆపుకుంటున్నాను. సో ఫీల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని గత 2 రోజులుగా చూస్తున్నాం, మ్యాచ్లు గెలవడానికి కానీ చేంజ్ అవ్వడానికి కానీ. ఆనెస్ట్లీ నాకైతే డిఫరెంట్ పాయింట్స్ ఈరోజు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అనే అంత డౌట్ వచ్చింది. బికాజ్ లైక్ ఇట్స్ ఓకే. ఎనీవే, నేను ఐ వాంట్ స్టార్ట్. కొంచెం లాంగ్గా ఉంటుంది, బట్ భరించండి ప్లీజ్. భరిస్తాం. నాకు చాలా చాలా డ్రైనింగ్గా ఉంది ఈరోజు. బేసిక్గా నాకేమనిపించింది అంటే, టు స్టార్ట్ విత్ లుంగి ఇంగిడికి జరిగిన ఇంజురీ నుంచి ఐ థింక్ ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్. అక్కడి నుంచి దట్ వాజ్ ద ఫస్ట్ డ్రైనింగ్ పాయింట్ ఇన్ ద గేమ్. ఆ తర్వాత కేఎల్ రాహుల్స్ ఇన్నింగ్స్ వాజ్ వెరీ వెరీ గుడ్, బికాజ్ అప్పటి వరకు నాకు క్రికెట్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. బట్ ద మొమెంట్ ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్-సిమ్రాన్ సింగ్ నుంచి మొదలుపెట్టి ఈవెన్ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అన్నీ నాకు ఏంటంటే ఇంకా ఇంతోటి దానికి బౌలర్స్ ఎందుకు, ఈ క్రికెట్ మ్యాచ్ ఎందుకు, మెషిన్లు పెట్టి ఆడుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. బికాస్ లైక్ వెన్ there's literally nothing for the bowlers, then there's literally no point in playing the game. For example, I want to talk about last Saturday's games, which I thought was the best Saturday of this IPL, where RCB played Delhi in the first game and Sunrisers played CSK in the second game. First match RCB ఓడిపోయింది, but still that was the best match that I have watched this IPL, because there was something for the bowlers, there was something they were fighting for. Second match లో Sunrisers CSK మ్యాచ్ ఉంది, there was something that CSK was doing right, Sunrisers was doing right, ఒక కాంటెస్ట్ ఉంది, ఏదో ఒకటి నడుస్తుంది. ఈరోజు లిటరల్లీ ఐ రిమెంబర్, ఐ థింక్ దెర్ వాజ్ అ బాల్ ఇన్ ద పవర్ ప్లే. కేఎల్ రాహులే ఆడాడు అనుకుంటున్నాను నేను, కేఎల్ రాహులే ఆడాడు. అవతల టీం పంజాబ్లో ఐ థింక్ బాట్లెట్ ఎవరో బౌలింగ్ వేసారు. ఇట్ వాజ్ ఇన్ ద పవర్ ప్లే ఓన్లీ. ఇంకా అప్పటికి బాల్స్ ఇది కూడా పోలేదు, షైన్ కూడా పోలేదు. వాళ్ళు చూపిస్తే ఇలా కేఎల్ రాహుల్ కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా ఎలా వెళ్ళిందో బాల్ అలానే వెళ్ళింది. దేర్ లిటరలీ నో మూవ్మెంట్, దేర్ నో స్పిన్ ఫర్ ద బౌలర్. స్పిన్ అసిస్ట్ చేస్తాం సెకండ్ హాఫ్లో అని చెప్పారు. అరే ఆ మాత్రం స్పిన్ ఇంకా అసిస్టెన్స్ అంటే ఇంకా నాకు ఏమన్నా అర్థం కావట్లేదు. అంటే లైక్ 8 overs 6 overs 120, 6 overs 110, 260 చేజ్ చేయడం. ఐ మీన్ గ్రేట్. ఐ ఆల్సో టాక్ అబౌట్ హౌ గుడ్ ద టీమ్స్ వర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఆనెస్ట్లీ నాకు క్రికెట్ మీదే హోప్ పోయింది ఈరోజు ఈ 2 గేములు చూసిన తర్వాత. ఐఎమ్ జస్ట్ సో డ్రైన్డ్ ఆఫ్ సీయింగ్ ఎవ్రీబడి కమింగ్ అండ్ జస్ట్ బ్యాషింగ్ ఎవ్రీబడి. జొఫ్రా ఆర్చర్ స్పీడ్ చేస్తే టాప్ ఎడ్జ్ అయితే 6 వెళ్తుంది.
No. మిస్ అయితే 4 వెళ్తుంది. రాక రాక ఒక క్యాచ్ వెళ్తే వాడు అసలు ఒకడైతే నాకు అసలు ఏం కనిపించలేదని పక్కకి వెళ్ళిపోతాడు. రవీంద్ర జడేజా క్యాచ్ వదిలేస్తాడు. ఆ ఫస్ట్ హాఫ్ లో కరుణ్ నాయర్ వదిలేసిన 2 క్యాచ్లు అయితే ఐఎమ్ లైక్ ఇట్లా బ్రో పడ్డది. యూ కెన్ డూ దట్ వన్స్ బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ట్వైస్ ఇట్స్ లైక్ యు ఆర్ జస్ట్ మేకింగ్ టూ ఆబ్వియస్. ఇట్ వాస్ అవును. లైక్ I don't know, man. I hated watching both the games today. I don't care. ఆర్ఆర్ కూడా రీక్రియేట్ చేసింది ఆ ఫీల్డింగ్. అరే జడేజా క్యాచ్ వదిలేయడం ఏంట్రా? అండ్ దట్స్ నాట్ ఈవెన్ లైక్ ఎ వెరీ డిఫికల్ట్ క్యాచ్. అండ్ హెట్మేర్ హిట్ మైర్ అయితే అసలు గివ్ అప్ వాడు. ఐ కెన్ అండర్స్టాండ్ హిట్ మైర్ ఏంటి అట్లీస్ట్ ఏదో కళ్ళు కనపడలేదు ఏదో చెప్పాడు, కొంచెం బిలీవబుల్గా చేశాడు యాక్టింగ్ అనుకున్నా కూడా ఓకే ఫైన్. బట్ జడేజా వదిలే కరుణ్ నాయర్ సెకండ్ టైం వదిలేయడం ఏంటి? శశాంక్ సింగ్ వదిలేయడం ఏంటి? అసలు ఏమైతుందిరా బాబు? ఐఎమ్ లైక్ ఐ మీన్ ఐ రియలీ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఎనీమోర్. నిన్ననే నేను శశాంక్ గారితో అన్నాను, అరే మంచిగా 200 గేమ్లు తగ్గుతున్నాయి, ఇట్స్ గుడ్ నౌ అవును. దట్ బౌలర్స్ ఆర్ బౌలింగ్ వెల్. నిన్న కూడా లాస్ట్ 2 ఓవర్స్లో భువనేశ్వర్ కుమార్, సుయష్ వాళ్ళు వేసిన ఓవర్స్ చూసిన ఐ ఫెల్ట్ లైక్ వావ్ మ్యాన్ సంథింగ్ ఈస్ గోయింగ్ వెల్ అనుకున్నా. బట్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ టు సే ద లీస్ట్ ఫర్ మీ. బట్ ఎనీవే దట్స్ హౌ ఇట్ ఈస్. లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్. అండ్ ఎంగిడి డిశ్చార్జ్ అయిపోతున్నాడని ఇందాకే చూసా ట్వీట్. సో గుడ్ ఆన్ హిమ్ మ్యాన్. ఐఎమ్ హోపింగ్ ఈజ్ వెల్. పాపం ఇట్ వాస్ స్కేరీ టు సీ వాడిని ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళడం అదంతా. బట్ టాక్ లిటిల్ మోర్ అబౌట్ యువర్ ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇంకా క్రోనలాజికల్ ఆర్డర్ లో వస్తే కేఎల్ రాహులే ఆబ్వియస్లీ. అన్ని చెప్పకు, 2 చెప్పు. ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్. నాట్ నెసెసరీ ఫ్రమ్ ద విన్నింగ్ టీమ్ కదా అంట. అవసరం లేదురా. బ్యాటర్ కేఎల్ రాహులా? యా. ఓకే. బౌలర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అండ్ బౌలర్ ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ మర్చిపోయిన. ఫస్ట్ మ్యాచ్ లో ఎవడు బౌలర్? శశాంక్ గారు కూడా అదే చూస్తున్నాడు, వాడికి కూడా తెలియదు బౌలింగ్ మెషిన్. అసలు ఈ రోజు ఇద్దరు బౌలింగ్ మెషిన్లే కాబట్టి అసలు ఎవరికి ఇవ్వాలా అని తెలియదు. వాళ్ళు రోడ్ రా, ఇట్స్ రోడ్. ఐ వాజ్ జస్ట్ చెకింగ్ ఎకానమీ రేట్స్. అసలు ఎవరికైనా 10 గంటలు తక్కువ ఉందా అని. సరే ఓకే, టూ బ్యాటర్స్ చెప్పు. ఓకే, ఫ్రమ్ ఢిల్లీ కేఎల్ రాహుల్, ఫ్రమ్ రాజస్థాన్ సారీ పంజాబ్ రాజస్థాన్ పంజాబ్ 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 సారీ ఫ్రమ్ పంజాబ్. పంజాబ్ యా ప్రభ్ వాడు బాగా ఆడాడు. మేక్ సెన్స్. ఓకే మను, నువ్వు చెప్పరా యువర్ ఫేవరెట్ టాప్ 2 పర్ఫార్మెన్సెస్, బౌలర్ బ్యాటర్ ఇఫ్ యూ క్యాన్, ఆర్ 2 players దట్స్ ఆల్ ఫ్రమ్. శ్రేయస్ సార్ నాకైతే సూర్యవంశి. ఫస్ట్ మ్యాచ్ లోనే ఓకే, ఫస్ట్ మ్యాచ్ నుంచా? శ్రేయస్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్, ప్రత్సిమ్రన్ సింగ్, కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా ఆడాడు. నువ్వురా? యా ఫర్ మీ ఆల్సో సేమ్ రా, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్. అంటే కేఎల్ రాహుల్ షుడ్ బి ద టాప్ ఫర్ టుడే, నాట్ బికాస్ ఆఫ్ స్కోరింగ్ 150 బట్ ద వే హీ స్కోర్డ్. క్రికెటింగ్ షాట్స్ ఆడడం కానీ అంటే చూస్తున్నప్పుడు చూడాలనిపించింది అట్లీస్ట్ వాడు బ్యాటింగ్ వరకు. I also liked KL Rahul, and I want to go with Prabhsimran, but I liked Shreyas Iyer better because I mean Prabhsimran also was like crazy man. Like okay, ఎంత broad days నా కానీ దాని మీద కొట్టాలి కదా. So Correct. but I thought Shreyas Iyer was tad bit better because భలే అడ్జస్ట్ అవుతున్నాడు. లైక్ ఏ సిచ్యువేషన్ లో ఎట్లా ఆడాలి అనే దాని మీద ఈజ్ ప్లేయింగ్ వెల్. సో గుడ్ ఆన్ హిమ్. అండ్ ఎనీ థాట్స్ ఆన్ ద ఫస్ట్ గేమ్ దట్ యూ వాంటెడ్ టు టాక్? ఎవరికైనా ఐ థింక్ అట్లీస్ట్ చిన్న గ్రౌండ్స్ లో ఆడుతున్నప్పుడు బౌలింగ్ పిచ్ పెడితే ఇట్ విల్ బి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది మ్యాచ్ కూడా. ఎందుకంటే ఎట్లాగో కొట్టినప్పుడు నువ్వు బాల్ బయటికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గ్రౌండ్స్ లో కొంచెం స్పిన్ సపోర్ట్ వేయించు, కొంచెం స్లో వేయించు, స్వింగ్ సపోర్ట్ వేయించు అంటే అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ కొంచెం మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. లేకపోతే ఇవాళ 260 చేసేయడం, నెక్స్ట్ 300 కూడా కొడతారేమో. నాకైతే ఢిల్లీ ఈజీ విన్ అనిపించింది. యాక్చువల్లీ స్పిన్ తిరుగుతుండే, విప్రాజ్ నిగం కానీ కుల్దీప్ యాదవ్ కానీ లిటిల్ ప్యూర్లీ కరుణ 2 క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల ఓడిపోయింది. ఆడు ఇంకెవరున్నారు పంజాబ్లో? మార్క్ యాన్సన్ కొడతాడు వచ్చి. దాని తర్వాత ఐ అగ్రీ, ఆ క్యాచెస్ ఫర్ డెఫినెట్లీ కాస్ట్లీ. బట్ ఐ ఫీల్ లైక్ ఇందాక అడిగావు కదా పంజాబ్ని ఎవరు ఓడిస్తారని చెప్పి. పంజాబ్ని ఎవరు ఓడిస్తారంటే ఎవరైతే ప్రభ్సిమ్రాన్ని, ప్రియాన్ షారియాని ఫస్ట్ 3 ఓవర్స్లో లేపగలరో వాళ్ళు 100% పంజాబ్ని ఓడిస్తారు.
యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇది ఏదో ఒక మ్యాచ్లో అవుతుంది అండ్ దే విల్ లూజ్ బికాస్ ఐ డోంట్ సీ నేహల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్. ఒక మ్యాచ్ లో వాళ్ళు పోయినప్పుడు కూపర్ కానల్లీ ప్లేడ్ నో అండ్ శ్రేయస్ బట్ అయ్యర్ దట్ వాజ్ అ దే స్మాలర్ ఫేస్ చేస్ కదా. థింక్స్ 170 కరెక్ట్. Yeah, I mean, I think that's the only way you can get them out. And having said that, I feel that Priyan Sharia, Prabsimran Singh kuda, they are in a very, very good touch. చాలా బాగా ఆడుతున్నారు. I don't know, man. Like, I don't know what their weaknesses are. Manu, నీకేమైనా అనిపించారా? Do you see any weakness in both of them? గుడ్డు ఇప్పుడు 6 ఓవర్లతో అవుట్ అయిపోతున్నారు ఎట్లయినా. ఒకళ్ళు లక్ ఉంటే 10 ఓవర్ వరకు వెళ్తారు, క్లియర్ చేస్తారు బౌండరీలో. బట్ ఐ డోంట్ థింక్ దిల్ బి లాంగ్ ఇన్నింగ్స్ అన్లెస్ దెన్ లైక్ చెప్తున్నా కదా, ప్రతి బాల్ని అటు ఇటు ఎడ్జ్ అవ్వకుండా మధ్యలో తగిలి వెళ్ళడం తప్ప. Yeah, ఐ yeah. థింక్ మోస్ట్ లోపే అవుట్ అయిపోతారు ఇద్దరు. నో ఆర్ అంటే దే ఆర్ గెటింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్, అంటే ఎటేసినా కొడుతున్నారు బానే. ఇట్స్ నాట్ ఎటు ఊపి టాప్ ఎడ్జ్లో మాత్రం పోకుండా కాకుండా దే ఆర్ డెఫినెట్లీ హిట్టింగ్ ద బాల్స్. Yes, బట్ I think క్లియర్ అవ్వట్లేదు కదా ఎక్కువ ఇవాళ. పర్సనల్లీ ఐ ఫీల్ దట్ వాళ్ళని ఫస్ట్ 2-3 ఓవర్స్లో అవుట్ చేయగలిగితే ఆ మ్యాచ్ ఎట్లా ఉంటుందా అనేది ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు సీ. బికాస్ ఐ నో దట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఈజ్ లైక్ దేర్ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అండ్ శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయడం ఈజ్ ఆల్సో ద కీ బికాస్ శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ హ్యాస్ నో వీక్నెస్ యాజ్ ఆఫ్ నో. యూ డోంట్ సీ దట్ ఓకే ఈ బాల్ వేస్తే అవుట్ అవుతాడు, ఇట్లా అయితే లేదన్నట్టు అయితే లేడు ప్రస్తుతం. అండ్ హీ హాస్ గేర్స్ ఆల్సో, ఎట్లా కావాలంటే అట్లా ఆడగలడు. సో నైస్ మ్యాన్, ఐ హోప్ పంజాబ్ comes to the finals and we'll see. along with that. Yeah, Satvik, what's up, man? Chinnaswamy finals, Punjab. That's the last thing I want, man. I'm like, అరే వద్దురా భయ్, క్వాలిఫై అవ్వకండి కావాలంటే కానీ ఐ కాంట్ టేక్ దట్ అగైన్. చేజ్ చేయాలి అట్లీస్ట్ ఆ రోజు. ఎవరు? మనమా? Hmm. నువ్వు మరీ ఎక్కువ ఇస్తున్నావు, మరీ అంత పోయటిక్ జస్టిస్ జరగదు. ఫస్ట్ ఏదో ఒకటి అయ్యి ఏదో రకంగా మనం లాస్ట్ టైం రొమారియో షెపర్డ్కి పడ్డట్టు శ్రేయస్ అయ్యర్ వికెట్ మనకు దానం వస్తే ఏమన్నా అవుతుంది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా బిస్కెటే. బట్ ఎనీవే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్, సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్. I thought when I saw the first innings, I thought it was just purely Vaibhav Suryavanshi's brilliance because the pitch didn't seem like it's actually that good for batting. It had Especially the way Pat Cummins bowled, I thought it was very, very good. So I'll start. I thought Pat Cummins was the best batter there. Sorry, best bowler Bowler. there. And best batter for me, I think, is Ishan Kishan because వాడు కొంచెం when the game was okay, ఇటు అటు అవ్వగలిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అభిషేక్ శర్మ ఐ థాట్ వాజ్ ప్లేయింగ్ మోర్, అంటే హీ వాజ్ టేకింగ్ మోర్ రిస్క్స్. బాగా ఆడలేదు అనట్లేదు నేను, కొంచెం పక్కకు వచ్చి ఆఫ్ సైడ్ నుంచి కొట్టడం అదంతా ఇట్ ఫెల్ట్ వెరీ ప్రీమెడిటేటెడ్. ఐ థాట్ ఇషాన్ కిషన్ వాజ్ మోర్ కంప్లీట్ యాజ్ అ క్లీన్ బ్యాటర్. హిట్టింగ్. Clean hitting and he was taking calculated risks. Spinners, the way he was playing sweeps and all that, he had more options. And like I said, I like Ishan Kishan better than every other player in batter in Sunrisers at this point. So for me, they are my top two performers. Nuja Prabhava. సో ఫర్ మీ ఆల్సో ఇట్స్ ఇషాన్ కిషన్ అండ్ ప్యాట్ కమిన్స్. ఓకే, వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి అండ్ వైభవ్ సూర్యవంశీ, జఫ్రా ఆర్చర్ కూడా. ఐ హావ్ 4 people. జఫ్రా ఆర్చర్ చాలా బాగా వేసాడు. లైక్ ఇట్స్ లైక్ హీ వాస్ ప్లేయింగ్ డిఫరెంట్ పిచ్ లాగా అనిపించింది వాళ్ళు. Yeah, ఇట్ but వాస్ వెరీ టాప్ ఎడ్జ్లన్నీ సిక్స్లు కానీ బట్ అది I mean, దాని గురించి నాకు ఏమనాలో అర్థం కాదు. అంటే లైక్ టాప్ ఎడ్జ్ 6 వెళ్తే ఈజ్ ఇట్ గుడ్ బౌలింగ్ ఆర్ అంటే దేవర్ రియలీ గుడ్ బాల్స్. అంటే నువ్వు ఏమంటారు, బౌన్స్ కరెక్ట్ హెల్మెట్కి వస్తున్నప్పుడు నువ్వు పుల్ చేయలేని పొజిషన్లో, ఇఫ్ యూఆర్ బౌలింగ్ ఇన్ 147, 148 ఆ పేస్లో పుల్ చేయలేని పొజిషన్లో ఇఫ్ యూఆర్ బౌలింగ్, దే ఆర్ డెఫినెట్లీ గుడ్ బాల్స్. I mean, I thought his back of the length deliveries outside off stump were better than his head decayసిన balls because వాటిలో టాప్ ఎడ్జ్లు 6 వెళ్ళగలిగే ఛాన్స్ ఉంది. వెన్ యూఆర్ బౌలింగ్ దాట్ బాల్ అవన్నీ బీటే అవుతున్నారు కదా. సో ఐ డోంట్ నో, అంటే ఈవెన్ బర్గర్ విషయంలో కూడా నాకు అదే అనిపించింది. లైక్ మీ ఎక్స్ట్రా పేస్ వెన్ ఇట్స్ హెల్పింగ్ ది ఆపోజిషన్, ఈజ్ ఇట్ గుడ్ ఎనఫ్ ఆర్ బ్యాడ్? అదే నాకు అర్థం కావట్లేదు. కొంచెం పెద్ద గ్రౌండ్ కాబట్టి ఈ కెన్ టేక్ దట్ రిస్క్. ఆ టాప్ ఎడ్జ్లు క్యాచ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నువ్వు బాడీకి వేస్తున్నప్పుడు డెఫినెట్గా బ్యాట్స్మెన్ హీల్ ప్లే దాన్ని ఈజీ వదిలేలేడు. సో వికెట్ టేకింగ్కి ఛాన్స్ ఉంటుంది చాలా. ఇవాళ ఐ థింక్ హీ వాజ్ అన్లక్కీ అంతే, అన్ని కరెక్ట్ వెనక్కి వెళ్ళాం అనేది.
టాప్ నాకైతే సూర్యవంశి అండ్ ప్యాట్ కమిన్స్. బ్యాట్ కమిన్స్. లెట్స్ గుడ్ టాక్ ఇప్పుడు అబౌట్ గుడ్. సూర్యవంశి a little bit చెప్పు. వాడాడు, చాలా వాడాడు. అసలు ఐ థింక్ జేఎస్ అంటే వాడి పుల్ షాట్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ వాడి బ్యాట్స్ రేంజ్ స్వింగ్ కి వాడే కరెక్ట్ గా కొట్టగలుగుతాడు అంతా. శివాంగ్ కుమార్ ని కూడా చాలా వాడాడు. జేఎస్ వాళ్ళు జురేల్ కూడా, యా ఐ మీన్ జురేల్ కనెక్ట్ అవ్వలేదు స్టార్టింగ్ లో, బట్ యాంకర్ ఇన్నింగ్స్ బాగానే ఆడాడు. ఎంత 47 ఎంత కొట్టాడు, 50 కొట్టాడు. బానే ఆడాడు. 50 చాలా కొట్టాడు. యా Yeah. అవసరం. యా యా. బట్ 15 ఇయర్స్ కి ఐపీఎల్ 2 సెంచరీలు అంటే ఏంటి భయ్య అది అసలు. రెండా మూడా ఇయర్ సెకండ్ అనుకుంటా లాస్ట్, కదా. యా యా సెకండ్ ఒకటి గుజరాత్, ఇది ఓ ఇయర్ మొత్తం సెకండ్ నెక్స్ట్ కాదా. ఏంటి ఇదే సెకండ్. ఓకే ఓకే. ఐ థాట్ ఇయరే రెండు యా కొట్టాడు అనుకున్నా. ఒక 80s అండ్ లేదు ముందు లేదు ఉంది లేదు. కదా. ఓకే ఓకే. ఓకే ఓకే, నో లాస్ట్ దిస్ ఇయర్. బట్ వాడే చాలా లైక్ ఐ థింక్ వాడు ఇప్పుడు స్ట్రైట్ షాట్లు కూడా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు ఆఫ్ సైడ్ కూడా జరిగి కొంచెం క్రాస్ బాట్ ఆడేవాడు, కానీ ఇట్స్ నైస్, లవ్ వాచింగ్ హిమ్. యా మ్యాన్, నాకు కూడా మజా వస్తుంది. లైక్ యా హీస్ ద ప్లేయర్ ఐఎమ్ వాచింగ్ అవుట్. మా ఆర్సీబీ మీద ఆడినప్పుడు నేను అంత ఎంజాయ్ చేయలే కానీ, బట్ ఈ రోజు వెన్ ఐ వాజ్ సీయింగ్ ఐ వాజ్ జస్ట్ సో హ్యాపీ. అంటే లైక్ ఎంత బ్యూటిఫుల్గా ఆడుతు ప్రఫుల్ హింగేన్ అసలు ఫస్ట్ ఓవర్ కొడుతుంటే రా నాకు అసలు ఇట్ వాజ్ ఈజ్ లైక్ జస్ట్ ఎంత ఈజీతో ఆడుతున్నాడు. పుల్ కూడా హీ హాజ్ ఎ రేంజ్ ఆఫ్ పుల్ షాట్స్ మొత్తం ఈస్ కవరింగ్. సో గ్రేట్ మ్యాన్, వెరీ వెరీ గుడ్ జాబ్. రియాన్ పరాగ్ పరిస్థితి ఏంటంటూ. ఐ రియలీ లవ్ రియాన్ పరాగ్. నాకు చాలా ఇష్టం వాడంటే. బట్ ఐ ఫీల్ బ్యాడ్ టు సే ఇట్ కానీ, బట్ ఐ డోంట్ నో మ్యాన్. అంటే వాడు క్యాప్టెన్సీ వల్ల ఆడలేకపోతున్నాడా? ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ దట్. ఐ మీన్ ఐ సీన్ హిమ్ ప్లే బెటర్ దాన్ దిస్. ఆర్ ఈజ్ ఇట్ ఈస్ యాటిట్యూడ్ దట్స్ ద ప్రాబ్లమ్? ఐ డోంట్ నో వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. బట్ ఇఫ్ రియాన్ పరాగ్ డజంట్ స్కోర్, I don't know if he should be in that 11 or 12 also, because Ryan Parag game legendary player కాదు కదా already for him to like be an automatic choice. So I mean I think it's high time he should play or just let somebody else captain the side, because ఏదో పెద్ద క్యాప్టెన్సీ అదరగొట్టేస్తున్నాడు, ఈజ్ యాడింగ్ సో మచ్ వాల్యూ అన్నట్టు కూడా ఏం కాదు. ఈజ్ లెర్నింగ్ బై ద డే అండ్ ఈజ్ డూయింగ్ అ డీసెంట్ జాబ్, నాట్ బ్యాడ్. బట్ ఐ డోంట్ నో, ఐ డోంట్ లైక్ హిమ్ దట్. ఈ ఇయర్ అయితే ఐఎమ్ నాట్ లైకింగ్ హిమ్ దట్ మచ్. అండ్ యా, యువర్ ఫేవరెట్ ప్లేయర్స్. ఇది సూర్యవంశి ఇన్నింగ్స్ నేను అంత చూ- కాస్త మిస్ అయినా కూడా స్టిల్ ఐ వుడ్ గో ఫర్ సూర్యవంశి, ఎందుకంటే సన్ రైజ్ బ్యాట్ ఎన్ని ఛాన్సులు వచ్చినాయని చూసినా కాబట్టి. సూర్యవంశికి ఒకటే సో ఛాన్స్ వచ్చింది, అది కూడా కొంచెం టఫ్ క్యాచ్. సో ఐ గో విత్ సూర్యవంశి అండ్ యా, బౌలింగ్ ఇట్స్ ప్యాట్ కమిన్స్. అండ్ ఐ ఫీల్ దట్ ఈరోజు బౌలింగ్ డానవన్ ఫెరేరా, బౌలింగ్ రియాన్ పరాగ్, ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ మ్యాన్. లైక్ యూ హ్యావ్ ప్రాపర్ బౌలర్స్. మన అక్షర్ పటేల్ కూడా ఇదే చేశాడు. లైక్ హీఈస్ బౌలింగ్ నితీష్ రాణా 4 overs. అరే మీరు అందరు మీ ఉద్యోగమే బౌలింగ్ వేయడం, యూఆర్ గెటింగ్ పేడ్ టు ఓన్లీ బౌల్. వై ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ మ్యాచ్అప్స్ రా బాబు? అక్షర్ పటేల్ కి మ్యాచ్అప్ ఏంటి? అక్షర్ పటేల్ హాజ్ అ వెరీ గుడ్ ఆర్మ్ బాల్. అక్షర్ పటేల్ కెన్ స్వింగ్ ఇట్, స్పిన్ ఇట్, బయటికి తిప్పగలడు. హీ కెన్ వేరీ విత్ ద పేస్ ఆఫ్ ద వికెట్. ఐ డోంట్ నో వై హీస్ లైక్ ఈ మ్యాచ్అప్స్ లైక్ ఇషాన్ కిషన్ కి రియాన్ పరాగ్ బౌలింగ్ వేయడం అనేది ఇస్ అ బ్రెయిన్ ఫేడ్ ఫర్ మీ. ఐ థింక్ బిష్నాయ్ రావాల్సింది అప్పుడు. అండ్ బిష్నాయ్కి బిష్నాయ్ డైరెక్ట్ ఓన్లీ బౌల్స్ గూగ్లీ. ఐ డోంట్ నో, అది కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ కొట్టించుకుంటామని ఆడినట్టుంది తప్ప నో బడీ ఈస్ ప్లేయింగ్ విత్ అ ప్లాన్. ఈవెన్ సన్ రైజర్స్ ఫర్ దట్ మ్యాటర్. ఆనెస్ట్లీ నాకు ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్ ఐ డింట్ అండర్స్టాండ్ మచ్ లైక్ వై ప్యాట్ కమిన్స్ హ్యాడ్ జస్ట్ బౌల్డ్ అవుట్ 3 ఓవర్లు వేసాడు అర్జెంటుగా. ఇషాన్ మలింగాస్ 3 overs వర్ డన్ ఆల్మోస్ట్ బై 10th 11th ఓవర్కి అయిపోయాయి. యూనో ఓకే, నితీష్ కుమార్ రెడ్డి కొంచెం వేసాడు కాబట్టి ఈరోజు దే గాట్ సేవ్డ్. లేకపోతే ఇట్ క్లియర్లీ లుక్ లైక్ దే వర్ గోయింగ్ టు, అండ్ రియాన్ పరాగ్ కూడా హైదరాబాద్ ఆడాడు కాబట్టి దే కుడెంట్ స్కోర్. లేకపోతే ఈజీలీ అగైన్ అనదర్ 260 250 వాజ్ ఆన్ కార్డ్స్. అండ్ సూర్యవంశి జస్ట్ గాట్ ఫంకీ ఎట్ ద ఎండ్. లేకపోతే వాడు జస్ట్ నుంచొని కొట్టగలిగితే ఈ కెన్ ఆల్సో స్కోర్ అనదర్ 30-40 runs వెరీ ఈజీలీ. సో ఐ డోంట్ నో మ్యాన్, లైక్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ప్లాన్స్ విత్ రెస్పెక్ట్ టు బౌలింగ్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఇంకొక విషయం, ఇది అనదర్ డిస్కషన్ దట్ ఐ వాంట్ హ్యావ్. అందరు చెప్పండి,
the moment required run rate is about 12. Okay, 11 12 ఉందో, why does it feel this IPL that it's very doable? నాకు అదే అనిపించింది. అవును. Like 12 రాగానే you feel like 12 అయితే కొట్టేస్తారు అనిపిస్తుందా? Like am I the only one who's feeling that way? లేదు, లేదు, నాకు అనిపిస్తుంది. అంటే ఇవాళ ఐ డెంట్ థింక్ బికాస్ చాలా ఈజీగా వచ్చాక మ్యాచ్ లైక్ 10 overs 90 ఉన్నప్పుడు ద షాట్ ఇషాన్ కిషన్ ప్లేడ్ ఓవర్ జోఫ్రా ఆర్చర్, ఐ థాట్ ఇట్ వాస్ సెన్స్లెస్. లాంగ్ ఆఫ్ ఉన్నప్పుడు నువ్వు క్యాచ్ ఇచ్చి వికెట్ పోగొట్టుకొని అక్కడి నుంచి, బికాస్ కింద బ్యాటింగ్ ఎంత ఉందని చూస్తే మనకి వి డెంట్ సీ పీపుల్ ఏమంటారు ఇంతకు ముందు ఫుల్గా ఆడడం అనేది. సో ఇషాన్ కిషన్ వికెట్ వాస్ కాస్ట్లీ. అంటే అక్కడ నేను ఐ థాట్ కొంచెం గేమ్ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనుకున్నా. ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి జొఫ్రా ఆర్చర్ని సేమ్ మళ్ళీ ముందుకు కొట్టడానికి వెళ్ళి టాప్ ఎడ్జ్ క్యాచ్ వెళ్ళింది, క్యాచ్ పట్టలేదు ఐ థింక్ విజయ్ శర్మ. అండ్ అదే రకంగా నితీష్ కుమార్ రెడ్డి ఆల్మోస్ట్ 10 సార్లు అవుట్ అయ్యాడు ఆఫ్ టైం బయటికి షార్ట్ బాల్ వేసి దాన్ని కొడదామని వెళ్ళి. సో అట్లాంటి పొజిషన్లో ఈజీ గెలిచే మ్యాచ్ని కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్. ప్రతి టీంలో శ్రేయస్ అయ్యర్ లాంటోడు ఉంటే ఇట్ ఈస్ డూయబుల్. బట్ అదర్ దెన్ దట్ అన్లెస్ ఎవడు నుంచోని ఆడితే గానీ ఐ డోంట్ థింక్. ఓకే 12 ఈస్ ఫైన్, మేబీ 14 నో ఐ డోంట్ 14 థింక్. is not doable of course, but 11 Yeah, 12 12 ఉన్నప్పుడు కూడా you feel like ఓ రెండు గట్టి ఓవర్స్ పడితే అయిపోతుందిరా అనే ఫీలింగ్ వస్తుంది కొంచెం. ఆల్సో ఐ ఫీల్ బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్ళి ప్లేయర్స్ ఒక బౌలర్ షార్ట్ ఆడిచ్చడము, ఎవడో ఒక బౌలర్ ని టార్గెట్ చేయగలుగుతున్నారు. బికాస్ యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ బౌలర్ టు హిట్ 20 odd runs. అక్కడే నీకు రన్ రేట్ తగ్గుతుంది, 12 కంటే తగ్గడం అవన్నీ. అసలు సందీప్ శర్మను ఆడించుంటే కరెక్ట్. I don't know why. వాడే I mean, Brijesh Sharma is like highly rated as the back of hit the deck bowler, but I don't know, man, if he's ready for this level. I mean, Rajasthan has done really well ఇప్పటిదాకా, so I don't want to like వాళ్ళని డిస్కౌంట్ చేయాలని లేదు. But having said that, last 4 games లో they lost 3. యా So Rajasthan is just doing what Rajasthan is best known for. Great start to అసలు వీళ్ళని ఎవరు కొట్టలేరు అనుకోవడం and then losing everything. మిడ్ స్టేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ మనం ఫస్ట్లో మనం చేసిన ప్రెడిక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే ఐ థింక్ ముంబై ఈజ్ సీన్ నోవేర్, అండ్ నేను Mumbai గుజరాత్ అనుకున్నాను, అది కూడా డజంట్ లుక్ లైక్ ఇట్స్ గోనా కమ్, బట్ అదర్వైజ్ లెట్స్ జస్ట్ మేక్ క్విక్ ప్రెడిక్షన్స్ ఫర్ హూ యోర్ టాప్ 4 ఆర్. ఓకే, పంజాబ్ ఆర్సీబీ అండ్ రాజస్థాన్ అయితే ఖచ్చితంగా ఉండేటట్లేదు చూస్తుంటే వాళ్ళ కన్సిస్టెన్సీకి. సో ప్యాట్ కమిన్స్ వెనక్కి వచ్చాడు కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఇంకోటి ఐ ఫీల్ ఢిల్లీ. ఢిల్లీ. ఓకే, బాగా నువ్వు చెప్పరా, వాట్ ఆర్ యూ టాప్ 4? నాకు టాప్ 3 అవేరా. అంటే ఓకే, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఎస్ఆర్హెచ్ అగైన్. ఫస్ట్ లో అసలు నేను చెప్పలేదు. సో పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఉంటాయి. 4th పొజిషన్ కి నువ్వు అన్నట్టు సిఎస్కే వస్తుందేమో అని ఒక చిన్న ఇది ఉంది ఐ థింక్. కానీ ముంబై ఇక్కడ నుంచి కూడా వస్తుందేమో అని ముంబై అనగానే ఒక చిన్న పాజిటివ్ హోప్ వస్తుంది. మీకు ఎవరికైనా ఉందా అట్లా ఇక్కడ నుంచి వాళ్ళు రాగలుగుతారు అని చెప్పి? నాకు మనం చెప్పరా, వాట్స్ యువర్ టాప్ 4? ఆర్సీబీ వల్ల అవుతుంది. నేను నా ప్రిడిక్షన్ కి స్టిక్ అవుతున్నా. పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, ఢిల్లీ ఆర్ ముంబై. 4 చెప్పరా. ఫైన్, ముంబై. ఓకే, Huh? I think Punjab, RCB, Rajasthan and Chennai is what I think will qualify అనుకుంటున్నాను నేను. గుజరాత్ ఏంది? Gujarat, I mean, having said that, I think Gujarat is the dark horse for me. Gujarat can make a comeback అని నాకు అనిపిస్తుంది, because now that they figured out that Jason Holder thing, yesterday was a it was a అవును. master class from 2 batters out there. అంతే, లేకపోతే it was not at all an easy chase, and the way Jason Holder bowled, వాళ్ళకి ఇప్పటిదాకా ఆ బ్రెయిన్ ఎందుకు పనిచేయట్లేదు నాకు అర్థం కాలేదు. I still think they don't need Rabada. It's okay even if Rabada doesn't play, especially with pitches slowing down. ఇప్పుడు pitches ఇంకా సెకండ్ హాఫ్ లో స్లో డౌన్ అవ్వబోతున్నాయి ఇంకా. I feel that they don't need a 150 bowler. They play Jason Holder and let them have Glenn Phillips. It's okay. గ్లెన్ ఫిలిప్స్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడేమో అనిపిస్తుంది. అండ్ వాషింగ్టన్ సుందర్ మీద చూపిస్తున్న నమ్మకం గ్లెన్ ఫిలిప్స్ మీద చూపించి వాడిని 4లో పంపిస్తే ప్రాబబ్లీ ఈ కెన్ కాంట్రిబ్యూట్ లిటిల్ మోర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. దట్స్ మై టేక్ ఆన్ గుజరాత్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ థింక్ దిస్ ఇస్ మై టాప్ 4. బట్
Sunrisers have a mighty chance. నా ఒకటే ఇదేంటంటే ఐ డోంట్ నో ఇఫ్ అభిషేక్ శర్మ ఈస్ గోయింగ్ టు స్టిల్ ప్లే ద వే హీస్ ప్లేయింగ్. ఎన్ని రోజులు ఆడతాడనేది తెలియదు కాబట్టి అదొక్కటే నన్ను టెన్షన్ పెట్టే విషయం. బికాస్ వెన్ అభిషేక్ శర్మ ప్లేస్ వెల్, సన్ రైజర్స్ విల్ క్వాలిఫై. ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ వాళ్ళ బౌలింగ్ గురించి చెప్తున్నారు కానీ ఐ డోంట్ థింక్ దేర్ బౌలింగ్ ఈస్ గుడ్. ఐ స్టిల్ థింక్ దేర్ బౌలింగ్ హ్యాస్ సో మెనీ హోల్స్. ఈ రోజు ప్యాట్ కమిన్స్ బాయ్ సెట్ షూర్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ప్యాట్ కమిన్స్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కంటిన్యూ దిస్. సో దేర్ బౌలింగ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ హోల్స్. ఈ రోజు వాళ్ళు 230 కొట్టించుకున్నారు. దట్ 230 వాజ్ చేస్డ్ ఓన్లీ బికాస్ అభిషేక్ శర్మ played that knock at the top. So if Abhishek Sharma doesn't play that, then more often than not they are going to lose. Last match Abhishek Sharma కొట్టాడు, వాళ్ళు విన్ అయ్యారు. అంతకు ముందు ఒక గేమ్ అభిషేక్ శర్మ 50 కొట్టాడు. ఏ మ్యాచ్ అది? ఐ డోంట్ రిమెంబర్. వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు KKR వాళ్ళు గారు వాళ్ళు లూజ్ అయిన 3 మ్యాచెస్ ఎల్ఎస్జి మీద అభిషేక్ శర్మ కొట్టలేదు, వాళ్ళు ఓడిపోయారు. ఆర్సీబీ మీద పంజాబ్ అభిషేక్ శర్మ కొట్టలేదు, ఓడిపోయాడు. పంజాబ్ మీద అభిషేక్ శర్మ కొట్టలేదు, వాళ్ళు ఓడిపోయారు. సో పంజాబ్ కొట్టాడు కొట్టాడా? కొట్టాడు మరి ఎవరు కొట్టలేదు అప్పుడు? ఓ, పంజాబ్ మీద ఆడారు. పంజాబ్ మీద ఆడాడు. శ్రేయస్ అయ్యర్ ఆ రోజు కూడా. But anyway, so I think more often than not, you need a good knock from Abhishek Sharma. లేదా ఈ రోజు లాగా నితీష్ కుమార్ రెడ్డి should come up so that Klaasen and Nitish can play well. But their bowling has holes అనిపిస్తుంది నాకు personally. Having said that, I think Sunrisers still have a chance for that. Travis should also come back to form. I think they should If just that drop Travis Head and they should get in never Dilshan Madhushanka in place of Praful Hinge. Praful Hinge. I think that's the best thing to do because they'll have a gun power play bowler in Madhushanka and correct. somebody else can bat in their position. So that's what I think about Sunrisers. Yeah. Do you want to quickly make predictions for tomorrow's games also? They've actually కొంచెం boring matches, యా బోరింగ్. but I think not too boring for me. Gujarat is playing Chennai Yeah, Super Chennai. Kings. Lucknow, Kolkata. Okay, Lucknow, Kolkata, I think it's not going to matter. It's battle of 9th and 10th, so I don't think much is going to change. Chapra, Chennai, Gujarat, who's going to win? చెన్నై అనుకుంటున్నారా? Okay. And Lucknow, Kolkata, how does it matter? లక్నోనే గెలుస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ లైక్ కోల్కతా ఇస్ లైక్ పంజాబ్ ఆఫ్ బాటమ్. Okay, సరే చెప్పరా మను, నువ్వు చెప్పరా. చెన్నై, గుజరాత్. చెన్నై. చెన్నై, ఓకే. అండ్ లక్నో, కోల్కతా. 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 నువ్వురా, చెన్నై, గుజరాత్. చెన్నై గుజరాత్ జీటీ, లక్నో కోల్కతా కోల్కతా. Cool. I also think Gujarat and Kolkata are winning tomorrow. రేపు లెట్స్ సీ. రేపు కూడా దింపుతున్నాం వీడియో అండ్ దెన్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మొన్న రబాడాని డ్రాప్ చేసి విన్ తీసుకొచ్చారు హోల్డర్ ని. నేను గ్లెన్ No, no, ఫిలిప్స్ డ్రాప్ చేశారు. ఓకే. That's such a dumb move, man. Anyway, okay. రబాడా ఉంచుతారు. నో వే దే డ్రాపింగ్ దే. Yeah, yeah, రబాడాని డ్రాప్ చేయాలి ఇప్పుడున్న ఫామ్ కి. సో వాడి పేస్ బాగా నచ్చింది వీళ్ళకి. ఎనీవే, కూల్. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సీ యూ. Like, share, subscribe to the Cricket Freak.